దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఎస్టర్డే మీరు చేసిన విషెస్ కి కూడా చాలా థ్యాంక్స్ అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయా కింద కామెంట్ అయితే పెట్టుర్రి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడపిల్ల జీవితం సైతి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 23 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. లావణ్య, నువ్వు అసలు టెన్షన్ తీసుకోకు మమ్మీ ప్లీజ్. నాకు మొత్తం అర్థమైపోయింది. నువ్వు వాళ్లకు ఎదురు తిరిగినందుకే వాళ్ళు నిన్ను కొట్టిర్రు అని అర్థమైపోయింది. మీ అమ్మనే కొట్టిందని అర్థమైంది. ఇక ఆమెకు ఏం చెయ్యాలో అది నేను ఏపిత్తగాని నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు, సరేనా? గురించి ఏడ్తాండు శ్రీనుగాడు. వస్తా ఉన్నది కావచ్చు కదా లావణ్య? ఉంది. సరేలే, మరి నేను పోతున్నా, ఇక చీకటైంది కదా, రేపు వస్తా. మరి డాక్టరు ఎప్పుడు పంపిస్తా అన్నాడో ఏమో, మరి నేను అడగకపోతిని. పంపిస్తారు కావచ్చు. సరే, పంపించినా పంపించకున్నా నేను మార్నింగ్ వస్తా, సరేనా? కాలేజ్ కోను ఎటు పోను, నువ్వు ఫస్ట్ మంచిగా కావాలి. ఈ దొంగ ముందు ఇప్పుడు నిన్ను ఎట్లా చూసుకుంటుందో ఏమో, నాకు అదే భయం తలుగుతుంది. నా దగ్గర ఉన్నా కూడా నేను మంచిగా చూసుకుందును కావచ్చు. ఆ బ్లడ్ అంతా ఎంత వేయిందో ఏమో, తిరిగి ఆ బ్లడ్ నీకు రావాలంటే నువ్వు మంచి ఫుడ్ తినాల్సిందే. అది ఏమనుకున్నా మంచిదే, నీకు అన్ని తీసుకొచ్చి నేను పెడతా గాని, సరేనా? వెళ్తున్న బంగారం, ఉండాలనే ఉంది, నిన్ను వదిలిపెట్టి పోవాలని లేదు. కానీ మీ అమ్మ మళ్ళా ఏమంటుందో ఏం కథనో అని ఆ బాధకే నేను పోతున్నా, సరేనా? మళ్ళీ మార్నింగ్ వస్తలే. వద్దురా, రాకు. మళ్ళీ నువ్వు కేన దగ్గరకి వస్తే అది ఏందో ఏందో అని అనుకుంటది. ఇప్పటికే నీ మీద నా మీద డౌట్ పడుతుంది. నువ్వు రాకు, ఏం కాదు. ఇంటికి వచ్చినాక అక్కడికి వచ్చి చూసేవు గాని. రేపు డిశ్చార్జ్ చేస్తారు కావచ్చు కానీ, సరేలే మరి వెళ్తున్నా. ఏం టెన్షన్ తీసుకోకు, ఏం కాదు. ఇంకా నయమైంది, ఏదో కుట్లు పడ్డాయి గాని ఇంకా బాగా పెద్ద దెబ్బేం దాకరే. సరే లావణ్య, వెళ్తున్నా మరి, బాయ్. సరేరా. మిస్ యూ సో మచ్ మా, ఐ లవ్ యూ. లవ్ యూ టూ రా, బాయ్. అస్సలకే నువ్వు టెన్షన్ తీసుకోకు ప్లీజ్. నీకు నేనున్నా, నీకు ఏం కూడా కానీ అని నీకు మాట ఇచ్చిన కానీ నేను ఆ టైంలో లేకపోతే ఉంటే నీకు ఈ గతి రాకపోవు. కానీ నేనే నిన్ను అన్నా, బెదిరియ్యి నువ్వు ఎదురు తిరుగు అని అన్నా. అది ఎదురు తిరిగినందుకు నిన్ను గిట్లా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. దాని సంగతి నేను చెప్తా కానీ నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు. సరే మరి వెళ్ళొస్తా. సరేరా. చెప్పు. నువ్వు రాకురా, నువ్వు వస్తే మళ్ళీ నీ మీద అనుమానం వస్తుంది, సరేనా? ఇంటికి వస్తా కదా, అప్పుడు చూసేవు గాని. సరే. అబ్బో, నన్ను ఇంత ఘోరం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నేను ఒక్కరోజు ఎదురు తిరిగినందుకే నా తలకాయ వలగొట్టింది. అమ్మో, ఎప్పటి నుండో ఎదురు తిరిగితే నన్ను చంపి బొంద పెట్టేది కావచ్చు. నాకు బతకాలని అస్సలకి లేదు, కానీ శ్రీను కోసం బతకాలని తాపత్రయం పడుతున్నా అంతే. అమ్మా అమ్మా, ఎక్కడున్నావు అమ్మా? నన్ను కొట్టి చంపుతుర్రా అమ్మా. బాగా నొప్పి అవుతుందమ్మా, బాగా నొస్తుంది. ఎందుకు ఎడతావు? వస్తుంది బాగా. ఇక నొయ్యదా కుట్లు పడ్డాక? మా అంటే 4-5 రోజులల్లా తక్కువైతే తీయి. నీ దినాలి అయ్యా. నువ్వు మాకు ఎదురు తిరగకుంటే ఏమవు? ఆ తిక్క కోపంతో నిన్ను కొడుతిని. ఇప్పుడు 20-30 వేల దాకా ఖర్చాయే. నీ తలకాయ వాలిగే. ఇప్పుడు నిన్ను అరుసుకోవాలాయే. నాకేం తీట పట్టిందని నిన్ను అరుసుకుంటా. నీకు నేనెందుకు చేస్తా? చెయ్యకమ్మా, చెయ్యకు. నేను ఇక ఇన్ని రోజులు భరించిరా గాని ఇక ఇప్పుడు నాతోటి అయితలేదు. నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతా ఇంట్లోకి.
ఇంట్లోకే వెళ్ళిపోతావా? ఎందుకే నన్ను ఇంకా బదనం చేసి నా ఇజ్జత్ తీయడానికి అనే నువ్వు పోయేది? సైతి తల్లి వచ్చింది, బిడ్డను కొట్టింది, ఎలా కొట్టిందని నన్ను బదనం చేయడానికి అనే చెప్పందుకొని చంపుతా దొంగ ముండ. నువ్వేమనుకుంటానవో నీ అయ్యకు గాని ఎవ్వలకు గాని నేను కొట్టినా అని చెప్పినవనుకో, ఇంకోసారి ఆయనతో తలకాయ వలకు కొడతా, దెబ్బకే సత్తవిగా. అప్పుడు మొత్తం పీడ పోతుంది. ఏదో కళ్ళు చక్కెర వచ్చినాయి గుద్దుకున్నా అని చెప్పు. గోడకో మన్నో మశానమో గుద్దుకున్నా అని చెప్పు ఎవ్వరు అడిగినా. అంతేగాని మా అవ్వనే కొట్టింది నన్ను ఎదురు తిరిగినందుకు అని చెప్పినావు అనుకో, ఇక ఎవ్వలేంది చూసి ఆయనత మూత్తా సత్తవు దెబ్బకే. పుట్లు పర్ర పర్ర ఇగ్గుతా. ఆ నొప్పికి ఆయనత ఇటే సత్తవు. సరే అమ్మా, ఆ పని మాత్రం చెయ్యకు, నేను ఎవ్వరికి ఏం చెప్పను. అది గుర్తు పెట్టుకో. అని ఎట్లున్నదిరా లావణ్యకు? ఏమన్నారు? ఏ ఘోరం ఉన్నదే అమ్మ, కుట్లు పడ్డాయి తలకాయకు. అవునారా? దొంగ ముండనే దేని బట్టో చంపినట్టు ఉన్నది. ఇక లావణ్య ఏం చెప్పలేక పోతుందమ్మా. అవస్థ ఉండవచ్చు. నేనేదన్నా అడుగుదామనంటే అది అక్కడనే ఉన్నది. ఇక నాకు అర్థమైపోయింది. గాని దొంగముండకు ఏం పుట్టిందని పొల్లను గంతగనం కొట్టింది. ఇక ఎదురు తిరిగినందుకు కావచ్చు. పాపం పొల్ల ఎదురు తిరగకున్నా అయిపో. ఎన్ని రోజులని ఆమెకు ఓపిక ఉంటదమ్మా? చెప్పు. ఎవరికైనా ఓపిక నశించింది అని అంటే గట్లనే తిరగబడతారు. ఇక పాపం ఆమె ఇట్లా ఎత్తది దొంగముండా అని అనుకున్నదా అని ఆయనత ఆమె తిరగబడుతోటే ఇంటికి వచ్చి పొట్టు పొట్టు చంపినట్టున్నది. నీ అవన్నీ వినవలేదా? వినబడితే ఉరుకుతా అయిపోవు కదా. నాకు వినవలేదు బిడ్డ. నాకు వినబడితే నేను పోకపోదు. నాకు అంత పాపపు దాన్ని ఏం కాదు. సరే తీయి. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో? రేపు ఎత్తరు కావచ్చు. సరే తీ. అన్నం తిందుపా. ఇలా పొద్దడుసుంది, అన్నం లేదు, సున్నం లేదు. ఇవరి దాకా హాస్పిటల్ నుండి ఇప్పుడే అత్తివి. స్నానం చేసి రాపో, అన్నం వేసుకత్తా. అమ్మ అన్నం అద్దే, స్నానం చేస్తా గాని అన్నం అద్దు. తినబుద్ధి అయితలేదు. ఎందుకురా? ఏమో అమ్మ, తినబుద్ధి అయితలేదు. అవురా శ్రీను, నాకు అర్థమైతలేదు. ఎందుకు నువ్వు లావణ్య గురించి అంతగానం బాధపడుతున్నావు? మొన్న కూడా నేను మీరిద్దరూ మాట్లాడుకోగా దగ్గరుండి చూసిన నేను. మరి లావణ్యని గిట్ట ప్రేమించుతున్నవారా? అన్నం కూడా తినానంటున్నావు. అమ్మో, అమ్మకు చెప్పాలనే ఉంది. కానీ అమ్మ మనసులో ఏముందో నాకు తెలియదు కదా. నేను చెప్తే మళ్ళా అమ్మ ఏదన్నా చెడు అనుకొని మా ఇద్దరిని దూరం చేయడానికి ప్రయత్నిస్తే ఎట్లా? లేదమ్మా, జస్ట్ ఫ్రెండ్ అంతే. ఏమోరా, నీ చాష్టలు చూస్తాంటే ఫ్రెండ్ లెక్క అనిపిస్తలేదు. ఆమె గురించి నువ్వు బాగా బాధపడుతున్నావు, బాగా టెన్షన్ తీసుకుంటున్నావు. తల్లి లేని పిల్ల కదనే అమ్మ, చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా, అందుకే కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటా అంతే. అంతకుమించి ఏం లేదమ్మా. సరే గాని స్నానం చేసి రాపో, కొంచెం వేసుకత్తా, బుక్కెడు తిందువు. అద్దే. అరే అద్దంటే ఎట్లరా? తిన్నాం మేము హోటల్లా. ఏమో నాకు నమ్మకం లేదు. నిజంగానే తిన్నామమ్మా. సరే స్నానం అయితే చేయిపో, తినకుంటావానే గాని స్నానం చేసి పండుకో. సరే. లావణ్యను అట్లా పెట్టుకొని నేను ఎట్లా తింటా ఇప్పుడు? నాకు పిచ్చిలెత్తుంది, అస్సలకే మనసున పడతలేదు. ఆమెకు ఏం కావద్దు, నొప్పి తొందర తక్కువయ్యి ఆమె తొందర ఓలుకొని మంచిగా ఉండేటట్టు ఉండాలి దేవుడా నీ మంచను అని దేవుళ్ళకు మొక్కుతున్నా. దొంగముండ గంత పెద్ద పని చేసే, గంత గట్టిగా కొట్టే, దాన్ని ఏం చెయ్యాలి నేను? నాకైతే అర్థమే అయితలేదు. పోలీస్ స్టేషన్లా కంప్లైంట్ ఇస్తే మంచిగా ఉండు. ఒకసారి గట్టిగానన్నా పోలీసు వాళ్ళను రమ్మని దీన్ని బెదిరియాలి. అట్లయితేనే దీని పానమాంగుతుంది. పిచ్చిలేస్తుంది. లావణ్యకు అట్లయిందంటే అస్సలకి మనసున పడతలేదు. రాజుగాడు తయారైండా లేదా? రోజు కాలేజ్ కోవుడేందో అచ్చుడేందో. సీన్గాడు అత్తండా అయ్యల్లా ఫోన్ చేద్దామావు. హలో బమ్మర్ది, చెప్పు బావా. కాలేజ్కి వస్తానా వారే అలా? ఇంకవ్వ బండి వేసుకొని రారా, అదరా అట్లా చక్కర్లు కొడదాం. ఈరోజు వస్తలేను. ఏం పుట్టిందిరా నీకు? ఓ రోజు వస్తానా, ఓ రోజు వస్తలేవు. ఏం చెప్పాలి బావా నీకు? గాశారం మంచిగా లేదు. దేనికిరా? ఏమైంది? లావణ్యకు దెబ్బ తాకిందిరా. దెబ్బ తాకిందా? ఎట్లా? ఆ దొంగముండ దేని బట్టి కొట్టిందో తలకాయకు 4-5 కుట్లు పడ్డాయి బావా. నీ అవ్వ, దాన్ని 4 చంపకపోయినవురా? దాని బొందవేట లావణ్య దాని జోలికి ఎందుకు పోయింది? మరి ఎందుకు కొట్టింది? ఏమో బావా, ఎందుకో పొలం కాడికి తీసుకుపోయిందట. పని చేయత్తలేదు అన్నాక ఇక వాళ్ళ అమ్మ ఏమో అంటే ఎదురు తిరిగిందట. తిరిగినందుకు అదే పగ దాని దగ్గర పెట్టుకొని ఇంటికి వచ్చినాక దేనితోటి కొట్టిందో ఇక మందికి ఏం చెప్తుందంటే అదే గుద్దుకొని పడ్డదన్నట్టు చెప్తుంది.
అమ్మ తోడు అసొంటి ఆడోళ్లను నరికి పోగులేయాలరా, ఎట్లయితే అట్లాయే. ఏం చేద్దాం బావా, మన చేతిలో లేదు ఆ పని. నీ అవ్వ పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇయ్య బుద్ధి అవుతుంది, ఒక చిన్న పిల్లను చిత్రహింసలు పెడుతుందని. ఈ బామ్మర్ది ఏం కాదు. ఏమో బావా, ఇస్తే మళ్ళీ ఏం జరుగుతుందో అని ఆ భయం అవుతుంది. మా అమ్మ అంటాంది అద్దద్దు అని అమ్మ అంటాంది. ఇక నా కాలేజ్కి రావడానికి కూడా మనసున పడతలేదు. వాళ్ళ అయ్యకు ఫోన్ చేస్తా, మరి డిశ్చార్జ్ చేస్తారా అయ్యల్లా అని అడుగుతా, లేకపోతే నేనే ఒకసారి పోయి వస్తా. అయ్యో నాకు కూడా పానం కొట్టుకుంటుందిరా చూడాలని. సరే ఆమె ఇంటికి వచ్చినాక ఫోన్ చేయ, ఓ రోజు వస్తా. సరే 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 ఉండు. పాపం అంత గట్టి కొట్టిందా ఏంది లావణ్యను? అన్నయ్య అని నోరు నిండా పిలిచింది పాపం. ఏమైందే నర్సి, నీ కొడుకు పోతాండా అయ్యాల కాలేజ్ కు? పోతాడు ఇక బంటి వస్తాడు కదా, పోతాడు. ఏటు మనసున పడతలేదే మల్లక్క? ఎందుకు ఏమైంది? ఏమో మా నర్సయ్యకి ఎందుకో పానం మంచిగా ఉంటలేదు. అంత నిద్రలా బాగా గలవరిచ్చి పాడైతాండు. అంత ఏందో ఏదో కర్రగచ్చి మీద కూసుంటాంది అని అంటాండు. మరి ఎట్లా? అయ్యో కర్రగచ్చి మీద కూసుంటుందంటే అది దయ్యమే పాడైనట్టున్నదే. గా మంత్రాల మల్లిగాన్ దగ్గరికి పోయి చూయించుకత్తేంది? ఆడు వేలకు వేలే అడుగుతాడు. పోదాంపా అంటే నాకేమైంది నాకేం కాలే అంటాండు. రాత్రేమో కలవరిచ్చి పాడైతాండు. నమ్మద్దే పోరి, గట్ల కలలా కనబడితే అది మొత్తం మింగేది తెలియదు. మింగుతుందా? మనిషిని పీర్స్క తింటారే దయ్యాలు. ఓ బాంచనే, ఎట్లా మరి మల్లక్క? ఇక తీసుకుపోనన్నా తీసుకుపోవాలి. ఆంటీ ఏడి రాజుగాడు? ఉన్నాడు తయారైతాండు, అయ్యండు కావచ్చు. మీరు పొద్దుగాలనే కూసున్నారిడా, మీ పని తీరిందా? ఒక్కటే మొకే అన్ని వేసే వరకు కాలు రెక్కలన్నీ గుంజి పాడైతున్నాయి. ఇక తాపుకొక్కటి మెల్లమెల్లగా వేసుకోవాలి. ఇన్ని బట్టలున్నాయి, ఇక రాజు పోయినాక బట్టలు విండాలి. అవునా, పిలువు. రాజు, ఓ రాజు, అంతయ్య వచ్చిండుదా? ఇద్దరు మంచిగా సోపతి. అవు ఎందుకు ఏమైంది, జ్వరం వచ్చిందా? అందుకే పోలే. ఎవడ్రా కోడలా? అవునమ్మా, జ్వరం వచ్చిందట, ఇలా కాలేజ్కి పోలేదట. అయ్యో మంచిగా చూపించుకోమని రా, ఇప్పటి జరాలు పాడు. అదే చెప్తానా గాని ఓసారి మాట్లాడతా. నీ ఫోన్ నుండి వేసుకోయే, నేను పోతున్నా, నా కాలేజ్ టైం అవుతుంది. అబ్బో సరే పో. తమ్మేమో అంటది, తోటి మాట్లాడతా అంటుంది. బంటి నువ్వో పిల్లతో మాట్లాడుకుంటా పోయినావు. ఫోన్ నంబర్ ఇస్తావా? ఎందుకు అయి పిల్లగా? నీతోటి మాట్లాడతా, నాకు పిల్లేవాళ్ళు లేరు. తీసుకో, రేపు తీసుకుంటది. సరే తిను, ఏమన్నా ఇంటది పారా, తినకుంటూ ఉపాసం ఉంటారా? అర్థాలతోటి మంచిగానే మాట్లాడతాడే మీ రాజు. ఇక మాట్లాడా, చిన్నప్పటి నుండి లవ్వింగ్ నడుపుతాండాలి ఇద్దరి మధ్యలో. అబ్బో నువ్వు బాలేనే, ఒక్క మాట కూడా అనవు. ఎందుకు అనుడు? నా తమ్ముని బిడ్డేనాయే, నా ఇంటికి వచ్చే కోడలేనాయే, మాట్లాడుకోని. అందరు నీ లెక్క ఆలోచిస్తే మంచిగానే ఉండే. నీ కొడుకు బగ్గరే పీడ ఇస్తానవు. పీడమో పాడమో ఏమో అంటారు కదా. పీడం మంచిగానే ఇస్తానో అయితవాయే. ఉన్నాడు. ఏం చేస్తాడో మరి. ఇక నేను పోతానా, లేకపోతే బయటనే ముచ్చట పెట్టినవా, అన్నం వద్దా కూర వద్దా అంటాడు. అన్నం కూర వండినా గాని ఇంత తొక్కు నూరు మన్నడే వెళ్ళిపోయే కారం. నూరుపో నాకింతేసి. మొన్న పోరి లగ్గానికి 150 అయినట్నే. వాళ్ళకు ఏమీ లేకరేపాయే, భలే లగ్గం చేసిర్రేమే. మనమే అనుకుంటాం వాళ్ళకేం లేదు వీళ్ళకేం లేదు అని, కానీ వాళ్ళు ముళ్ళలు కట్టి మూటలు కట్టుకొని నల్లి లెక్క ఏం లేనట్టు ఉంటారు. టైం వచ్చినప్పుడు చూపిస్తారు అసలైన కథ. గదే గానికి సుశీలకి ఏం పుట్టింది వెళ్తలేదు ఇంట్లోకి. ఏమో ఏం పుట్టిందో, కొడుకుతోటి దానికి కట్టమున్నది. హలో అంకుల్. చెప్పు శ్రీను. ఏమన్నారు అంకుల్? లావణ్యకి డిశ్చార్జ్ చేస్తారట్నా ఉంచుకుంటారట్నా? అలా ఏత్తరట, తీసుకొస్తున్నాం ఇంటికే. మధ్యాహ్నం వరకు తీసుకుపోమ్మని అన్నారు. ఇక అన్ని బిల్లులు మందులు అవి ఇవి ఎట్లా ఏం కథ అనేది రాసిస్తుర్రు. ఇక తీసుకొని ఇంటికి అచ్చుడే. సరే అంకుల్. ఎందుకు? లేదు, నేనే ఏమన్నా టిఫిన్ గిట్లా తీసుకొని వద్దామని అనుకుంటున్నా. అయితే అద్దద్దు, ఇక మేము ఇంటికే వస్తానం. సరే. ఎటు మనసున పడతలేదు, ఏం చెయ్యాలో అర్థమైతలేదు. లావణ్యకు బాగా బ్లడ్ వేయింది. బ్లడ్ లేకపోతే మనిషి ఇంకా ఘోరంగా చిక్కబడతారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మార్కెట్ పోయి ఫ్రూట్స్ తీసుకొచ్చి అమ్మను జ్యూస్ వేయమంట. లావణ్య అచ్చుడితోటే ఆ జ్యూస్ పట్టుకపోయి అమ్మను చూసి మాట్లాడమని ఆ జ్యూస్ తాగిపిచ్చి రమ్మంట. తాగేదాకా లావణ్య దగ్గరనే ఉండుమంట. కాకపోతే దాని అవ్వనే మింగుతుంది. దాని అవ్వ లావణ్యకి ఏమన్నా పెడతదా? అస్సలకే పెట్టది. ఇటు మనసున పడతలేదు.
పొల్లను తీసుకొచ్చిర్రో ఏది తెలియకపాయే ఇంటి మొకే అన్న ఓదం. ముత్తక్క తిన్నావా? పొద్దుగాలనే చెట్టు కింద కూసున్నావు. మా తిన్నా నా తిండి పాడుగాను తినకపోతే ఏం చేస్తా గాని. ఏమైంది? ఏమవుడు కాదు, నీ సంబంధం కగ్గిదలుగా ఎక్కడ సంబంధమో వాటికత్తివి, ఆ సంబంధం పాడుగాను అందరం కలిసి చేత్తిమి. చేసినందుకు ఆ దొంగ ముండ పొల్లను గోస ఉచ్చుకోవట్టే. వాళ్ళ గురించావా నువ్వు అనేది? రమేష్ వాళ్ళ గురించా? ఆ, అయ్యో ఏమైంది? ఏమవుడేంది, పొల్లది తలకాయ వాళ్ళ కొట్టుకింది కాదు దొంగ ముండ. ఊరిని అవ్వా ఎందుకు? ఏమో పొల్ల మర్రబడ్డదట. ఊకే కొట్టుడు తిట్టుడు, పొల్లని ఆ పని చేపిచ్చుడు ఈ పని చేపిచ్చుడు. పొల్ల వాళ్ళ నాన్నను తిట్టిందట తిరిగి. ఆహా తిడతావా అని మనసులో పెట్టుకున్నట్టున్నది. ఇక ఇంటికి వచ్చినాక పొలం కాడ నుండి దేని బట్టో తలకాయ మీద దెబ్బనే తీసింది. ఇంత పొల్లకు తలకాయ వలిగింది కాదు, హాస్పిటల్ తీసుకుపోయిర్రు. అయ్యో ఎట్లుంది ఇప్పుడు పిల్ల? ఏం పాడో నాకు తెలియదు. తిన్నా అంత పానం అంతా గవర గవర అయితే అందని ఇడ కూసున్నా. ఇక ఓత మెల్లగాటు మొకై పుష్ప దగ్గరకు పోతే తెలుస్తుంది ఏం కథ అనేది. కొడుకు అత్తాండు కదా, అడుగుదాం ఆగు. నేను అమ్మా నిన్న పోయొచ్చినావు కదా బిడ్డ, పిల్ల ఎట్లున్నది? కుట్లు పడ్డాయి, 4-5 కుట్లు పడ్డాయి తలకాయకు. అయ్యో పడ్డాయా? బిడ్డనైతే మంచిగున్నది కదా. మంచినే ఉన్నది గాని నొప్పి అవస్థ బాగుందా మీకు? ఇలా డిశ్చార్జ్ చేస్తారట, ఇప్పుడు వస్తారు ఇంకో 2 గంటల వరకు. దాని తినాలి దానికి ఏం రోగం పుట్టిందట? ఏమో నాకు కూడా అదే అర్థమైతలేదు. ముత్తక్క మీరందరు కలిసి ఆమెకు పెళ్లి చేసిర్రు. ఎవరకు వాళ్ళ అయ్యను దాన్ని ఇచ్చి పెళ్లి చేసిర్రు. అది అప్పడుసుంది ఇప్పటికి పొల్లను గోస ఉచ్చుకోవట్టే. అయ్యో ఏదో మాటలతో అంటే అనుకోని పోని అని సపరేక మనం కూడా ఊకుంటున్నాం. కానీ ఇక తలకాయ మీద కొడితే పిల్ల పుర్రె వలిగే చూసుకనా సత్తే ఆ పాపం మనందరికి దాకదా? మీ అందరికి దాకుతుంది ఎవరైతే దాన్ని తెచ్చి ఊర్లో వారేసిర్రో. కరెక్టేనయ్యా. అందుకే నేను చెప్తున్నా కదా, ఆమె డిశ్చార్జ్ అయ్యి వచ్చినాక మీరు చూడటానికి వచ్చి అన్ని మాట్లాడుర్రి. ఆ రోజున నువ్వేమన్నావు, ఈ రోజున పొల్ల గతి ఏం చేస్తావు, పొల్ల గుద్దుకుంది అని చెప్తుంది. అది గుద్దుకుంటుందా ఆమె లావణ్య? నాకు అర్థమైపోయింది సినిమా అంతా. నేను బెదిరించిన పోలీస్ స్టేషన్లో అజ్జెత్తా, మీ మీద కంప్లైంట్ ఇస్తా అని చెప్పిన. మీరు కూడా అదే రకంగా పోయి మాట్లాడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. మా చుట్టుపక్కలకి ఇట్లా జరుగుతుంది, చిన్నపిల్లను చిత్రహింసలు పెడుతున్న సవితి తల్లి అని మేమందరం పోయి కంప్లైంట్ ఇచ్చేస్తాం. నువ్వేమనుకుంటున్నావు అని గట్టిగా మాట్లాడదాం. భయంతో అన్నా లావణ్యను ఇంకోసారి ఏం చేయకుండా ఉంటది కావచ్చు. మాట్లాడదాం తీయ్యా. పొల్లది పాపం ఏమంత వయసు, అంత కొడితే 15 మరి 16 సంవత్సరాలు. ఇక ఏమో గాని మీరు వచ్చినాక రార్రి. అత్తం మాట్లాడతాం గాని. గదే ఇక నాకే మంచి అనిపించలేదు. ఘోరంగా ఏడుతుంది లావణ్య బెడ్ మీద పడుకొని. వాళ్ళ అమ్ముంటే ఈ కథ వచ్చునా గిట్లా చూసుకుందునా? ఫుల్ బ్లడ్ పోయినట్టున్నది. ఆమె ఎట్లా కోలుకుంటుందో ఏమో. ఈ దొంగ ముండేమన్నా చేసి పెడుతుంది ఆమెకు? అస్సలకే చేసి పెట్టది. అదే గాని అయ్య కన్నా సోయుండద్దా? అయ్య కన్నా బిడ్డేనాయే. మొత్తం దాని మీద ఏం లేకుండా ఈ దొంగ ముండే ఏం చేసిందో రామి. ఏమో ఎట్లా పాడైందో. ఆ పొల్ల మా ఇంటికాడనే ఉన్నది, చిన్న పొల్ల. రాత్రి ఆ పొల్లను అడిగిన కొద్దీ చెప్తుంది, మా అక్కను మా మమ్మ ఊకే తిడుతుంది అని ఊకే చెప్తుంది. ఈ అమ్మనే ఎవల పాప మాళ్ళకని పిల్లకింత అన్నం వేసింది, తిన్నది. మళ్ళా పిల్లని ఇలా బడికి తోలిచ్చింది. ఇవన్నీ ఎత్తావా రామి? బొడ్డేమో మన మీద ఏడ్సత్తది దొంగ మోకబ్ది. ఇక ఎవలేడుపు వాళ్ళకేతి ముత్తక్క. సరే మరి నేను ఇంటికి పోతున్నా. పో చూసినవారా గిట్లా జరుగుతాంది. ఎట్లయితే అట్లా ఇయ్యాల దాని సంగతి చెప్దాం. పాలే ఎవరాజు రాయనంకరా. అత్త ఆ రోజున అది ఏం మాట్లాడింది? పిల్లని మంచిగా చూసుకుంటా అన్నది. ఈ రోజున పిల్లని గట్ట టార్చర్ పెడుతుందా? సరే తీ అత్త. ఏమైందే ఇయ్యాల అలా పొద్దుగాలనే మళ్ళొరిగినావు? ఏం చేయాలి, నడుం బాగా నొత్తాంది. నడుము ఎందుకు నొత్తాందే? ఎందుకు నొత్తది? ముసల్దాన్న అయితలేనా? ఇక రానేమన్నా పడుసు అన్న అయితానా ఏంది? సరే గాని నేను బయటకు పోయి అత్తా. బయట కద్దు, సప్పుడేక జరసేపు వండు. బయట ఏం పాడైంది? నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్తావా అని లింగి బొడ్డి చూస్తాడా? మళ్ళీ నేను ఇట్లా ఒరిగిన దాన్ని లేచి రావాలి నీ కావలకు. జరసేపు ఒరుగు పోదు అని. నా మీద నమ్మకం లేదా అనే పోసు? ఎందుకే గంత అనుమానించుతావు? నాకు నీ మీద కాదు అనుమానం,
లంగ బొడ్లున్నారు. ఆ బొడ్ల మీద అనుమానం. లింగి ఏమున్నా నిన్ను ఆక్రమించుకుందామని చూస్తాంది. దాని మోకంలో మన్ను నేను దానికి బానిసనైతన అయ్యింది. నేను అయిందే నా పోసుకు, నా పెండ్లానికి. నిన్ను చూసుకొనే నేను పిల్లల్ని కూడా కాదని అనుకున్నాం. మనం ఒకరికొకరం బతుకుతాన్నాం. నేను ఇంకో ఆడదాని జోలికోతనా అనే మీద గంత పిచ్చి ప్రేమ ఉంటే ఎట్లనే పోసు? నీ మీద నాకుండకపోతే ఎవరి మీద ఉంటది? రాయమల్లు, అప్పటి నుండి ఇప్పటికి నీ మీసాలకే నేను బానిసనైపోతిని. నీ మీసాలు చూసే నేను నిన్ను పెళ్లి చేసుకుంటుని. ఏమంట పెళ్లి చేసుకున్నాను అప్పడుతుంది నువ్వు అంటే నాకు పిచ్చాయే. నేను నీ అందాన్ని చూసి ముగ్ధుడైపోతుని. అందుకే అప్పడుతుంది ఇప్పటికీ నీ అందాన్ని ఆహ్వానించుకుంటానే నేను కొత్త కొత్త జీవితం గడపబడుతుని. పోసు, నువ్వు లేని బతుకు నాది దండగనే. నువ్వు నా మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. నా ప్రాణం ఉన్నంత వరకు నీ ప్రాణం గురించే నా ప్రాణం కొట్టుకుంటది. ఐ లవ్ యూ రాయు. ఐ లవ్ యూ టు నా పోషు. పోషు, నీ మీద నాకు మనసాయనే. ఎన్ని రోజులైనా నీ మీద మోజు నాకు పోదే. వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడే ఒకల మీద ఒకలు వంటరా ఏంది? నన్ను వదలకుర్రో వదలకుర్రో నా ముద్దుల బామయ్య. నువ్వు వదిలిపెడితే నేను బతకలేనయ్యా. వదలనే వదలనే నా ముద్దు గుమ్మా. నిన్ను చూస్తాంటే నాకైతుందే దిమ్మా. రోత పాడగాను నేను కరవానికన్నా నచ్చి పాడైతిని. గా రోకలిత్తదేమో అనత్తే దీని భాగవతం చూడబడితిని. పోషక్క, ఓ పోషక్క. నర్సవ్వ, ఏమైందే పిలవకుంటనే అత్తాను? ఈ పిలుచుడు కైగ్యాలుగా పిలుచుకుంటూనే రాబడుతుంది కానీ ఏంది భాగవతం? అయిందే ఆగంగా పడితివి. ఆలు మొగలు అన్నాక సరసం ఆడుకోరా అని మీరు ఆడుకుంటలేరా? సరసం పాడగాను అనలేదు పాలలేదా ఏంది మీకు? నడసావా, ఇప్పుడే ఇట్లా ఒరుగుదావని ఒరుగుతాన్నావు, నువ్వు వచ్చినావు. మూతని తిక్కరించుకుంటా ఎప్పుడు పెళ్ళాన్ని పట్టుకునే వండు. ఓ పనద్దు ఓ పాటద్దు. ఈ వయసుకు ఏంది కథలు? అయితే నువ్వు పెళ్ళాయే రాయమల్లు నీ మొగడాయ గారి. అయితే పోసక్కగా రోకలు తిత్తవా? బయటనే ఉండే పట్టుకొని పోతే ఏమో. అడగకపోతే మళ్ళీ ఏ బొట్టి తీసుకుపోయిందో అని తిట్టవా నువ్వు? ఓ గట్లని అడగలేదా నే? మా ఉన్నది పా. అదే తీసుకుంటదా? సరేపా వెళ్దిరా. జల్దిరా అంటాడు చూడు. ఈ మీసాల ముఖంలో చెప్పు ముసల్తనానికి వచ్చిర్రు. మీ పోషకరేం మేము పట్టుకోము. అట్లా అంటలేడు పాయే. ఎట్లా అంటాడు? అమ్మా అమ్మా ఉన్నవానే? ఇంద్రా, అమ్మా కిలన్ని దానిమ్మ పండ్లు కొనుకొచ్చిన. ఇవి ఒలిసి జ్యూసి ఎత్తవా? నేను ఒలిసిత్తా. ఎందుకురా జ్యూస్ బుద్ధి అవుతుందా? నాకు కాదమ్మా, మరి లావణ్యకి. అవన్నీ హాస్పిటల్లోనే ఉండే గిదెప్పుడు తాగుతుందిరా? లేదమ్మా, లావణ్య వాళ్ళు వస్తుర్రట. అంకుల్కి ఫోన్ చేసినా అయితే డిశ్చార్జ్ చేస్తామని అన్నారట. వాళ్ళు వస్తుర్రట. అయితే ఆ దొంగ ముఖబ్ది పాపం ఆమెకు ఏం చేసి పెడుతుంది అమ్మా? దగ్గర పైసలు ఎక్కడుండొస్తున్నాయి బిడ్డ? అప్పుడప్పుడు నువ్వు ఇచ్చినవి దాచిపెట్టుకున్నానే. పాపం జ్యూసు చేసిస్తే పోంగా నువ్వు తీసుకుపోయి ఆమెకు ఇయ్యి తాగుతుంది. బ్లడ్ బాగా పోయింది కదా, కొంచెం ఈ జ్యూసెస్ తాగుతానన్నా కొంచెం కవర్ అవుతుంది. అబ్బో, బాగానే పట్టింపు ఎత్తున్నావురో. సరే సరే తీయి వద్దాంపా మరి. సరే అమ్మా, వల్దంపా. వల్తే మంచిగా జ్యూస్ ఇవన్నీ అయ్యి తాపకింత తీసుకుపోయి తాగిపిచ్చుకరా. సరేరా, రానిత్తదా మమ్మల్ని? కానియకపోతే ఏం చేస్తుంది? ఇప్పుడు ముత్తక్కకు చెప్పినా మీరు అందరు వచ్చి గట్టిగా వార్నింగ్ ఇయ్యుర్రోసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని చెప్పుర్రి. మీరు అందరు కలిసి పెళ్లి చేసిర్రు కదా, పాపము ఆమెను అట్లా కొడతా అంటే ఏదన్నా అయితే ఆమెకు మీకే పాపం దాక్తుంది అని చెప్పినా. సరే తీయి, వచ్చినాక అత్తం తీయి అని అన్నది. మనం బెదిరిత్తాళ్ళు వింటారా? సారి బెదిరించి చూడాలమ్మా. సరే తీయి దా ఈ వద్దాం గాని. పాపా, హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చినాం కదా, స్నానం ఏపిత్తవా? కొంచెం అలక ఉంటది పానం ఆమెకు. ఓ ఏపీ ఏమైతాంది? ఇప్పుడు నిన్న పోతిమి ఇయ్యాల అత్తిమి ఇల్లంతా ఊడవద్దా? ఊర్దూతి ఇల్లుకు ఏం పుట్టిందని ఎవరున్నారని ఇల్లంతా మంచిగానే ఉండే.
మనం తర్వాత వద్దు గాని వంట అయితే చేయిపో. ఏమన్నా బిడ్డకు ఉప్మనన్నా ఏదన్నా చేయిపోయే. ఏం ఉప్మా వేయాలి గదే అన్నం తింటత్తి. నీ కాళ్ళు మొక్కుతనే నెయ్యి దండం పెడతా. కొంచెం ఆ పిల్ల కోలుకునేదాకా ఇంత ఉప్మను అదో ఇదో చేసి పెట్టమన్నడా లేదా డాక్టరు? అన్నం తింటదా పిల్ల? ఇప్పుడు తినబుద్ధి అవుతుందా? నలుగురు ముంగట ఇజ్జత్ దియ్యకే కొంచెం బిడ్డ నరుచుకున్నట్టు ఉండని. నలుగురు ఏమంటారు ఇప్పుడు? కొంచెం అందరి ముంగట నీకు ప్రేమ లేదని నాకు తెలుసు గాని నటిస్తున్నట్టు ఎయ్యి. ఇజ్జత్ దియ్యకు నాది అర్థమైందా? డాక్టరు క్లియర్ గా చెప్పనే పట్టే ఎవరో కొట్టిర్రని. కొట్టినావు ఉన్నావు. ఇప్పుడు కొట్టినందుకు నేను నిన్నేం అంటలేను గాని ఆ పిల్ల కోలుకునేదాకా కొంచెం ఆమెకు సేవలు ఎయ్యి. అన్ని ఎత్తగాని గా స్నానమో గీనమో పొయ్యి నేను పొయ్యరాదు కదా, అర్థం చేసుకో. ఓ సాల్తి రేతి వంట చేస్తా. నేను వంట చేసినాక స్నానం పోత్తది ఆమెకు. సరే పో, నేను ఊడ్చుకొత్త పోయిల్లు. చిన్న పిల్లని పట్టించుకుడే లేకపాయే. ఊరుకు పంపించిందట కదా చెల్లె, రాదా వచ్చినాక పట్టించుకుందువు అని పో ఇప్పుడైతే. లావణ్య నొప్పుందారా? అట్లెట్లా గుద్దుకున్నావు బిడ్డ? మమ్మల్ని తిడితివి మళ్ళా నువ్వు వచ్చి గుద్దుకుంటివి. ఇది కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు 25,000 దాకా ఖర్చు అయ్యి పాయే. ఇప్పుడు చూసినోళ్ళేమో మేమే కొట్టినామని అట్లా పేరు చేస్తారు. నానా నీకు అన్ని తెలిసి నువ్వు నాతోటి ఏం మాట్లాడకు. నన్ను గుద్దింది ఎవరో కొట్టింది ఎవరో నీకు కూడా తెలుసు. ఇక ఏం చేయాలి బిడ్డ? నా బతికే నా చేతులా లేదు, దాని చేతులా ఉన్నది. నువ్వు అట్టిగా నువ్వు ఎదురు తిరుక్కుంటా నువ్వు దాంతోటి దెబ్బలు తినకు. నిన్ను ఎవలో ఒకల చేతిలో పెట్టేదాకా జరా దానికి అణిగి మణిగి ఉన్నట్టు ఉండు. అయిందేదో అయిపోయింది, అర్థమైతుందా? నువ్వు ఇప్పుడు కోలుకునేదాకా నాకు బాధనే. నువ్వు దానికి ఎదిరించి మాట్లాడినా నువ్వు ఎదిరించి మాట్లాడినా నేను లేనప్పుడు నిన్నేం చేసేది తెలియదు, నువ్వు లేనప్పుడు నన్నేం చేసేది తెలియదు. జరా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అచ్చినోళ్ళ ముంగట పోయినోళ్ళ ముంగట ఆమె కొట్టింది అని నువ్వు చెప్పకు. చెప్తే ఇంకేం చేస్తుందో నువ్వు ఆయనతో నాకు దక్కకుండా పోతావు. కొంచెం అర్థం చేసుకో. ఆమె చెప్పింది ఇను. నేను కూడా ఎంత భయపడుతున్నా ఏం కథ అనేది చూస్తున్నావు కదా ఆమెకి. నీ మంచి గురించే చెప్తున్నా అని ఎత్తా. పనంతా అయినాక స్నానం పోయమంట, సరేనా? ఇంత మూర్ఖులని అనుకోలేదు. ఛీ, ఇప్పుడు ఎవరికి చెప్పినా మళ్ళా ఇది ఏం చేస్తుందో తెలియదు. సప్పుడేక ఉన్నది నయ్యం. లావణ్య ఎప్పుడు వచ్చిర్రా హాస్పిటల్ నుండి? ఇప్పుడే వచ్చినామా అంటే పావు గంట అవుతుంది. నొప్పి ఎట్లున్నది? కొంచెం తక్కువైందా లావణ్య? లేదు, నొస్తుంది. అయ్యో నొత్తది బిడ్డ, 5-6 కుట్లు పడ్డాయేమో. ఇక నొయ్యకుండా ఉంటదా? అసలు గిట్లెట్లయింది? సారీ వదినమ్మ కూసోపోయిర్రు. కూసునుడు ఎందుకు గాని గీ పిల్లకు గింత గట్టిగా ఎట్లయింది అసలు? ఇక ఏం చేయాలి, ఎంత కాపాడుకుంటా అత్త అంటే ఇట్లా కాబట్టే నా బతుకు పాడుగాను, నా బతుకు గిట్లా అయిపోతుంది. ఈ బతుకుకు ఏమైంది? నిన్ను ఎవలేం చేసిర్రే? ఏం చేసుడు కాదు, ఏదో ఇంత ఉన్నదో లేదో తింటున్న మన వరకు. ఈ పొల్ల చూసినవా, మాకు మర్ర పడ్డది పొలం కాడ. మళ్ళీ ఇంటికి వచ్చినాక నన్ను మా అమ్మ ఏమంటది అనుకున్నదో, మా అయ్య ఏమంటాడని అనుకున్నదో. మేము పొలం కాడ నుండి వచ్చే వరకు ఆయనతో దేనికో గుద్దుకున్నది, పడిపోయింది. నువ్వు అన్ని పిచ్చి కథలు ఎప్పకే రమా జరా. ఆమె ఎందుకు గుద్దుకుంటదే? నీకు బాగా బద్మాస్తనం అవుతుంది. ఇక అందరూ గట్లనే అంటారవ్వా. మేమే కొట్టినామని అనుకుంటారు. మేం కొట్టినోళ్ళమైతే మేమెందుకు హాస్పిటల్ కు పట్టుకపోతాం? నువ్వు కొట్టినామని ఎవ్వరు అంటలేరు. నీ పెండ్లామే కొట్టింది, మాకెరికే. నువ్వు కొట్టేది ఉంటే నేనెందుకు హాస్పిటల్ తీసుకుపోతా? నేను మొన్ననే చిట్టెత్తుకున్న పైసలు ఈమెకెందుకు ఖర్చు పెడతా? ఇప్పుడు 25,000 దాకా అయినాయి అవ్వలాలా. నేను ఎందుకు ఖర్చు పెడతా చెప్పుర్రి? గంతగనం కొట్టి ఖర్చు పెట్టే అంత తీట నాకేమున్నది? ఏదో నా బిడ్డ కదా, అయ్యో గిట్లెందుకు వేసుకుందని పానం కొట్టుకొని చెప్పరా పట్టుకపోతిని. మీరందరూ నన్నే బదనం చేయబడితిరి. అదనం చేసుడు కాదు ఆంటీ, మేము ఎప్పటిసుందో యూతున్నాం. మేమైతే అందరం కలిసి మీ మీద పోలీస్ స్టేషన్లా కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇచ్చుడే కంప్లైంట్ ఇచ్చేద్దాం పార్రి అందరం కలిసిపోయి. రమేష్ గారికి ఏది తెలియదు గాని ఈ సవితి తల్లి పొల్లను గోస ఉచ్చుకుంటాంది. మేము అందరం చూస్తాను. ఇప్పుడు తలకాయ వలగొట్టిందని ఒక్కటి కంప్లైంట్ ఇచ్చేస్తే అప్పుడు ఆట తెలుస్తుంది అమ్మలాడిది. చూసినావా లావణ్య,
వాళ్ళకు ఎప్పు నేను కొట్టిన్నా లేకపోతే నువ్వు గుద్దుకొని పడ్డవా నన్నెందుకు ఇట్లా బదనం చేస్తుర్రు నేనేం చేయకముందే నన్ను ఇన్ని బదనాలు పెడుతుర్రు నా మీద ఓ మస్తు చెప్పినవుతాయి అంకుల్ మేము నిజంగా చెప్తున్నాం మాకు చూడా తరం అయితలేదు ఏదో ఇంటి పక్కన ఉన్నాము పోని మాకెందుకు అని వదిలిపెట్టుకుంటా వచ్చినాము కానీ ఈ రోజున ఆమె తలకాయ వలగొట్టింది రేపటి రోజున ఆమెని చంపుతుంది కావచ్చు ఆమె కంటే ఒక చిన్న బిడ్డ ఉన్నది మరి నీకైతే ఇద్దరు బిడ్డలే కదా నీకన్నా కొంచెమన్నా ప్రేమ లేదా చేసుకునే రోజు ఏమన్నవే పొల్లా ఈ సంబంధం కెగ్గిదలుగా ఈ సంబంధం చూసినోన్ని నేనే ఆ రోజున నేను ఈ సంబంధం చూడకుండా అయిపోవు ఇప్పుడు నాకు దాకేటట్టున్నది పాపం కదా తండ్రి బిడ్డలు ఇద్దరు ఎట్లనో బతుకుదురు పాడుగాను చిన్న పిల్లున్నది కదా ఓ తున్నదని నేను సంబంధం పట్టుకొచ్చినందుకు నీకో బిడ్డ పుట్టిందని నువ్వు ఈ బిడ్డను పొట్టు పొట్టు టార్చర్ పెడుతున్నావైతే నాకు ఇన్ని రోజుల పొంటి తెలియదు రమేష్ గా ఒక్క రోజన్నా ఒక్క మాట అనకపోతే ఎవరా గిట్ల సంగతని ఇక నువ్వు పెళ్ళాం తోక పట్టుకొని తిరగటోని బాయే బిడ్డెడబోతేంది ఏం కథ పెళ్ళ ఉండాలా పెళ్ళాం దగ్గర వండుడు కావద్దా మళ్ళా పెళ్ళాన్ని ఏమన్నా అంటే పండదాయ దగ్గర నీ బాధ కానీ ఫస్ట్ భార్యకు పుట్టిన బిడ్డ ఏడబోతేంది అట్లా కాదే బాపు నువ్వు గట్లెందుకు మాట్లాడుతున్నావు అట్లాడు కాదు అన్నయ్య నువ్వు ముందు ఎంత మంచోనివి ఉండేటోనివి వదిన ఉన్నప్పుడు మనం అందరం ఎంత మంచిగా కలిసి మెలిసి ఉండేటోళ్ళం ఏదో ఆమె కర్మగాలి ఆమె చచ్చిపోయినందుకు నువ్వు బిడ్డను ఎంత మంచిగా చూసుకోవాలి ఆమె ఆత్మకు శాంతి ఉంటుందా చెప్పు ఆమె పానమంతా ఈమె చుట్టే తిరుగుతున్నట్టు ఉన్నది అప్పుడప్పుడు మాకు కూడా కలలు కనిపించి మస్తు ఏడుతుంది ఇవన్నీ కాదు ఒక్క స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చేద్దాం అంతే అంకుల్ మీరు ఏమన్నా అనుకోర్రి మీరు మా మోకాలు చూడకుర్రి మాతో మాట్లాడకుర్రి మా ఇంటికి రాకున్నా మంచిదే అసలు ఈ ఊర్లో మమ్మల్ని నువ్వు ఎంత బ్లేమ్ చేసినా మంచిదే మేమైతే కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం ఎందుకు అనంటే ఇంకోసారి ఇట్లాంటిది జరగద్దు అని అనుకుంటున్నాం అద్దు శ్రీను అద్దు అది ఏం టార్చరు పెడతలేదు నిజం చెప్తున్నాం కదా దానిచ్చదే గుద్దుకున్నది కావాలంటే మీరు అడుగుర్రి పిల్ల చెప్తుందా ఆ పిల్లకి ఎంత భయపట్టించి పెట్టిర్రో మీరు సక్క బువ్వ పెడతలేకపోతురి చక్కగా అరుచుకుంటలేకపోతురి పిల్లకు బట్టలు కొనిత్తలేకపోతురి పిల్ల బడికి పోకున్నా 10వ తరగతిలో ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నది గవర్నమెంట్ బడికి పంపించడానికే పిల్లను మొత్తం పొట్టు తిట్టబడితే ఇంట్లో పనంతా చేయబట్టే పిల్ల ఎందుకే అంత గాలిగోస పెట్టుకుంటావు రేపు నువ్వు చస్తే నీ మొగడు ఇంకో దాన్ని వేసుకుంటే నువ్వు గన్న బిడ్డను గట్లనే చేస్తే నీకు ఎట్లుంటదే పానం ఒకసారి నీ బిడ్డను ఈ బిడ్డ పొజిషన్లో పెట్టుకొని చూసుకోరాదే చూస్తేనేమో మంచిగానే ఉన్నావు కానీ గీసొంటేశాలు ఎందుకు పాడేనే గుట్లా కలవవు ఆ పిల్ల బయటకు వస్తే ఎవరి గురించి పోతున్నావు బయటకు ఎవరిని చూస్తున్నావు అని అంటావు నా కొడుకుతో మాట్లాడితే వానికి నీకు ఏముందని మాట్లాడుతున్నావు అని అట్లా అంటావు నా కొడుకు ఉన్నో ఈ పిల్ల చిన్నప్పటి ఒక్క కడ కలిసి ఆడుకున్నారు కలిసి పెరిగిర్రు మొన్న వచ్చేదానివి నీకే వెరక అవుతుంది కానీ కన్నా సోయలేదా అన్నా నా కొడుకును అనేటప్పుడు మరి ఇద్దరు పిల్లలు ఎంత మంచిగా పెరిగిర్రు చిన్నప్పటి నుండి ఎట్లా ఆడుకున్నారు మా ఇంట్లో మీరు తిన్నారు మీ ఇంట్లో మేం తిన్నాము భార్య అంటే కూడా దానికి ఎదురు సమానిత్తలేవు మీరు ఏమన్నా చేసుకోర్రి కానీ పిల్లని ఇట్లా చూస్తా అంటే మాకు బాధ అనిపిస్తుంది ఆ రోజున మేమే చేసుకో అన్నా పెళ్లి చేసుకుంటే పిల్లకింత తోడుంటారు పిల్లని చూసుకుంటారు నిన్ను చూసుకుంటారు అని అన్నాం కాలాన మనం అనకపోతే అయిపోవే ఇది రాకపోవు పిల్ల మంచిగా మనతోటి దర్జాగా బతుకు నిజమే ఇప్పుడు ఈ పిల్లకి ఏదన్నా అయితే మా అందరికి పాపం తలుగుతుంది నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు అందుకే నీకు కఠినంగా ఒకసారి పోలీస్ దెబ్బ తాకాలే తాకుతనే నువ్వు వింటావు ఇచ్చుకోపోర్రి ఏం కంప్లైంట్ ఇస్తారో ఈ పోర్రి నేను చెయ్యని దానికి కూడా నన్ను నేరస్తురాలుగా నిల్చోబెడుతున్నారు కదా సరే మరి మీరు ఎవరికి ఇస్తారో ఎవరు వచ్చి నన్ను తీసుకొని పోతారో ఈ పోర్రి ఏం చేస్తా పోతా ఇక తిడుతున్నా అని అంటున్నారు నేను ఆ పిల్లకు పని చెప్పుడు కరెక్ట్ కాదా రేపు ఓగనికి ఇచ్చినాక నీ అవ్వ పనేం నేర్పింది అని వాళ్ళు అనరా సక్కగా తిండే పెడతలేవు పని అయితే మంచిగా చేయించుకుంటాను చూస్తలేమా మా కళ్ళకు కనబడతలేదా పన్ను కాదురా వారి ఇద్దా సీను మనం పోదాం దారా గా పోలీస్ స్టేషన్లో పోయి ఒక కంప్లైంట్ నువ్వు కద్దాం
వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయాలి. అందరిని ఎంక్వైరీ చేస్తే అందరం చెప్తే అప్పుడు ఉంటది ఇక ఇల్లు ఆట. అయ్యా అవ్వ ఆట. పోనీయే బాపు, ఇక అయిందేదో అయిపోయింది. మా బిడ్డను మేము చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు దెబ్బ తాకిందని మేము తీసుకుపోయినాం, మేము పెట్టుకున్నాం. మీరైతే తీసుకుపోయి మీరైతే పెట్టుకునేటోళ్ళు కాదు కదా. అన్న చేసినా మా బిడ్డవు మేము పెట్టుకున్నాం, అయిపోయింది. ఏమో అంతగానం ఏం టార్చరు వెయ్యం. ఈ దండం పెడతా, నా బిడ్డకు అట్లా అవ్వడానికి కారణం నా భార్య కాదు. ఏ వారి, నువ్వు ఏమన్నానుకో, నీ కన్న తల్లికి ఉన్న వయసు నాకున్నది. నీ కన్న తల్లి చచ్చిపోయింది కానీ నేనే నీ కన్న తల్లిని అనుకో. చెప్పందుకొని చీపిరి అందుకునేదంతా నిన్ను దాన్ని. నువ్వు నన్ను ఏమన్నా మంచిదే, నన్ను నా ముఖం చూడకున్నా మంచిదే, నాతోటి మాట్లాడకున్నా మంచిదే. అంతే ఎత్తాంది. ఇంకా దానికి నువ్వు సపోర్టింగ్ ఇవ్వబడితివి. నీ సపోర్టింగ్ ఇవ్వబట్టే పొలం అరిగోస ఉచ్చుకుంటాంది. నువ్వు ముత్తక్క, నువ్వు అన్నది నిజమే. చిన్న బిడ్డనైతే ఓ తీరు చూసుకుంటావు, ఈ పిల్లనైతే ఓ తీరు చూసుకుంటావా? అన్ని కాదు అమ్మా, మేమైతే పోతున్నాం పోలీస్ స్టేషన్ కి. ఏ బాపు, నువ్వు ఆగుర్రి, నీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా. పోలీస్ స్టేషన్ లో పొంటి తిరిగే అంత మాకు ఓపిక లేదు, అంతగానం పైసలు కూడా లేవు. మా బిడ్డను మేము మంచిగానే చూసుకుంటాం, కావాలంటే అడుగుర్రి. అది ఆమెనే దెబ్బ తాకించుకున్నది. లావణ్య, నీ ఇచ్చ నువ్వు దాకించుకున్నావా దెబ్బ? లేకపోతే నువ్వు మీ అమ్మ కొడితే ఆ దెబ్బ తాకిందా? ఇచ్చ నేనే దాకించుకున్నా. ఓ భయపడి అబద్ధం చెప్తున్నావురా, నిజం చెప్పురా. మేమందరం ఉన్నాం కదా, మేమందరం గట్టిగా అడుగుతాం. నేను 24 గంటలు నీ ఇంటి పక్కకే ఉంటా. ఎంత గింత ఏదన్నా నచ్చినా కూడా నువ్వు నన్ను పిలిస్తే నేను వస్తా. అట్లా వచ్చినా మీరు దేని గురించి వస్తుర్రని లొల్లి. నా కొడుకునైతే ఇష్టం ఉన్నట్టు ఆరి పోసుకుంటుర్రు. ఎవ్వల నాశనమా వాళ్ళకే గాని. గడ జ్యూసి ఎత్తి కదా ఇంట్లున్నది తేపో. సరే రా, పిల్లకు ఏమన్నా జ్యూసులు గిట్లా దాయిపియుర్రి. ఏమన్నా మెత్తడి చేసి పెట్టు. ఇట్లుండంగా కూడా పనిచేయని హింసించకు. మనం పోలీస్ స్టేషన్ ఇద్దామే, ఒక్క కేసు ఎత్తే నీ అవ్వ నూకి పారెత్తారు. చిన్న పిల్లల్ని గిట్లా ఎత్తుర్రు అంటే బాగా చర్య తీసుకుంటారే వాళ్ళు. అదే పని చేద్దాం, ఎట్లా అయితే అట్లా. మన ముందు గిసొంటి జరుగుతా అంటే మనం చూసుకుంటుంటా అంటే మనకే పాపం తలుగుతుంది ముత్తక్క. ఈమె తీసుకొచ్చి పెట్టింది మనమే నాయుడా. అదే అర్థమైతుందా అన్నా? సరే సరే. నీ భార్యకు భయం చెప్పు, నీ బిడ్డ జోలికి రాకుమని చెప్పు. నువ్వు భార్యను చేసుకున్నది నీ భార్య ఇంట్లో పనులు అన్ని పనులు చూసుకోవడానికి, అంతేగాని నీ భార్యను నీ పక్కల వండబెట్టుకొని నీకు పుట్టిన బిడ్డతోటి సాకిరి చేసుడు కాదు. నువ్వు ఎందుకింత ఆవేశంతో మాట్లాడుతున్నామో అర్థం చేసుకో. ఎవ్వర పిల్ల అయినా గంతే. నాకొక ఆడపిల్ల లేదని నేను మస్తు సార్లా బాధపడతా తెలుసా. ఓ రోజు సాతనగాక వంటే చేష్టోళ్ళు ఎవరుండరు. అమ్మ అయినా నానైనా ఆడపిల్లకే ప్రేమ. సరే సరే అమ్మా అయిన పడుతుందా? రోజత్తాం పిల్లని చూస్తాం. నాకు చూడటానికి హక్కున్నది. సంబంధం ఖాయం చేసి నిన్ను తెచ్చిపెట్టింది మేమే కాబట్టి మాకు పిల్లని చూడటానికి హక్కు ఉంటుంది. పిల్ల కోలుకునేదాకా అత్తాం. నువ్వేమేం పెడతానో ఏం తిండి పెడుతున్నావు అనేది చూస్తాం. సరే ఓ అన్నా, నీకన్నా కొంచెమన్నా ఏమనిపిస్తలేదా అనే? నువ్వు అసలు మనిషివి కాదా? ఈ పిల్ల నీకు పుట్టిన ఆడపిల్ల కాదా? దాని మాటలు పట్టుకొని దాని మాటలు నమ్ముతున్నావు అని నీ బిడ్డ మాటలు నువ్వు నమ్ముతలేవు. నీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పు, ఇదంతా చేసింది ఎవతి? అదే కదా. నువ్వు దానికి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడుట్లనే అది నిన్ను వెనకేసుకొని పీకుతాంది. ఉతికి తన్నినాక చెప్పిరట్టినదా? ఆగలా ఆగిచ్చిండు. నీ బిడ్డను మంచిగా చూసుకో. నీ బిడ్డ కొంచెం కోలుకునేదాకా. అర్థమైతుందా? చూసుకుంటానవ్వా, నా బిడ్డ మీద నాకు ప్రేమ లేదా? ఓ మత్తున్నత్తి మత్తు కనబడుతుంది ప్రేమ. ఆ పండ్లు కొనుకరా, అంగట్లకి కొనుకొచ్చి పిల్లకు తాపకిన్ని ఘోషించుకుంటా పిల్లకు దినబెట్టుకుంటుండు. ఎంత రక్తం పోయి పాడైందో, ఎన్ని కుట్లు పడ్డాయి. అమ్మో తలకాయ వల కొట్టింది. రేపు సంపదన్న గ్యారంటీ ఏమున్నది? అంతగానం కొడతారా? మనిషేనా అది? అసలు నువ్వు చూసుకుంటూ ఉంటానా? వీడు మనిషేనా అసలు? ఈడు మనిషో ఈడు గాడిది పుట్టిండో గంతి. అమ్మా ఇగోయే తీసుకురా. అవన్య లేచి కూర్చుంటావారా? అన్నా తిన్నదా? 2 ఇడ్లీలు తినిపించిన అక్కడ హాస్పిటల్లో. గదే గాని ఏమన్నా మెత్తడి వేసి పెట్టుర్రి. ఎందుకు అనంటే తలకాయ కదా, ఏదన్నా గట్టి నవ్వులేసరికి ఇది ఇంత తలకాయ నొత్తది. ఇది కూడా సాతన అవుతుందా? కాదంటే ఎప్పుర్రి, రోజొక్కలం చేసుకొని వస్తాం పిల్ల కోలుకునేదాకా. మాకే పుణ్యం జరుగుతుంది.
చేత్తం ముత్తక్క చేత్తం. ఏ లావణ్య లేచి కూసోరా, గీ జ్యూసు తాగుదు. తీసుకోరా తీసుకో. ఇప్పుడు వద్దు, తాగాలని లేదు. అట్లా అనుడు ఉండదు, తాగు. జ్యూసు చేసిన నేనే, దానిమ్మ పండ్లుండే అవి జ్యూసు చేసిన. తాగురా తాగు, కొంచెం రక్తం అన్నా ఇంప్రూవ్ అవుతుంది. తాగురా నాని తాగు. ఈ జ్యూసెస్ తాగితేనే కొంచెం బెటరు. ఫ్రూట్స్ తీసుకొచ్చి జ్యూసెస్ చెయ్యండి. మీకు ఇప్పుడు కొంచెం తలకాయ మీద బాగా దెబ్బ తాకింది కాబట్టి నవిలినా కూడా తలకాయ అనేది కదిలి నొస్తుంది. ఆ తాగురా మొత్తం తాగు. అలా నైట్ ఇంత వటకత్తా. స్నానము ఏలేదు కావచ్చు కదా, స్నానము చేపిత్త పార. లావణ్య నీళ్లు పెట్టిందో? అవన్న నీళ్లు పెట్టిందా? ఏమో మరి పెట్టిందో లేదో, పెట్టుమంట చెల్లె. పెట్టుమాను, ఇద్దరం కలిసి పోతాం స్నానం. కొంచెం ఉడికి నీళ్లు పోతే పెయ్యి నొప్పులు ఇగ్గుతాయి, మంచిగా వంటది కాసేపు. సరే పెట్టుమంట. అరే లావణ్య, ఏమన్నా అనిపిస్తే ఎవరన్నా ఏమన్నా అంటే మాకు ఎప్పురా. అస్సలకే భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? ఇంతకు ముందు చెప్తే అయిపోవు కదా, నువ్వే కొట్టినవని. వద్దు శ్రీను, ఎవరి పాపం వాళ్ళకే పోని. ఒక్కసారి ఎదురు తిరిగినందుకే ఇట్లా తలకాయ వలగొట్టింది. ఇంకా మీకేదన్నా చెప్తే నన్ను ఏం చేసేది తెలియదు. అందుకే నాకు భయం అయ్యి నేను ఏమని అంటలేను. ఇక మీరు కూడా వదిలిపెట్టండి ఆ ముచ్చట. చూస్తా అంటే బగ్గా బాధ అనిపిస్తాందిరా. ఇక ఏం చేసుడు, నీ అదృష్టం పాడగాను, నీ అదృష్టం గిట్లయిపాయే. సరే తీరా, వేడినీళ్ళు అయినాక నేను స్నానం పోత తీయి. ఆ మెంటల్ది ఎటు పోసేది తెలియదు, ఎట్లా అది చేసేది తెలియదు. నేను కూడా ఉంటా తీయే, ఇద్దరం కలిసిపోద్దాం. రే ముత్తక్క, నైటు ఫోన్ చేయి. రూమ్లో పడుకుంటావు కదా ఒక్కదానివే, అప్పుడు ఫోన్ చేయి బంగారం, నీతోటి మాట్లాడాలి. మహేంద్ర ఏమో గుసగుస చెప్తావు. ఎవరకు భయపడకు, ఏమన్నా అంటే మళ్ళా నాకు చెప్పు అని అంటున్నా. సరే సరే తి. చూసిర్రా దోస్తులు, ఇక ఈ విధంగానైతే ఇంటికి వచ్చినాక అందరం కలిసి వార్నింగ్ ఇచ్చినామన్నమాట. మరి ఇక నెక్స్ట్ పార్ట్లో ఏమైతుంది, ఏం కథ, లావణ్య కోలుకున్నాక ఏం జరగబోతుంది, ఏం కథ అనేది అయితే తొందరగా చూపిస్తూ ఉంటాము. మీరైతే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.